ప్రపంచమంతా భయపడుతున్న హర్ముజ్ జలసంధిలో భారత ట్యాంకర్లకు మాత్రం ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చింది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఇండియన్ ఆయిల్ ట్యాంకర్లు ఎలా సేఫ్ గా వస్తున్నాయి? అగ్రరాజ్యాలకే దక్కని గౌరవం భారత్ త్రివర్ణ పథకానికి ఇరాన్ ఎందుకు ఇచ్చింది? హర్ముజ్ జలసంధి నుండి వచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? తెలుసుకోవాలంటే వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడాల్సిందే. హలో వ్యూవర్స్, ఐఎమ్ కృతిక. ప్రపంచ ఇంధన నాడి హర్ముజ్ జలసంధి. ఇక్కడ ఒక్క చిన్న అలజడి వచ్చినా ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఉద్రిక్తలు పీక్స్ లో ఉన్న మన భారతీయ నౌకలకు మాత్రం ఇరాన్ రాచ మర్యాదలు చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచ ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారత జెండా ఉన్న ట్యాంకర్లను ఇరాన్ సురక్షితంగా అనుమతించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మిగిలిన దేశాల నౌకలు భయపడుతుంటే మన ట్యాంకర్లు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా ముంబై పోర్టుకు చేరుకున్నాయి. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్ యొక్క దౌత్య నీతికి దక్కిన విజయం. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవడంలోనైనా, ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలు కొనసాగించడంలోనైనా భారత్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనివల్ల మన దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టమవుతుంది. సో యుద్ధం అంచున ఉన్న మన దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దౌత్య పోరాటంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.